బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 71వ ముద్దాయిగా వంశీ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలున్నాయి. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం, దాదాపుగా వంశీ సొంత మనుషులుగా చెలామణి అయిన పోలీసులే కీలక స్థానాల్లో ఉండడంతో ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. టీడీపీ కార్యాలయంపై దాడికి కారకులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు గత నెల 9న బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని తర్వాత మరో 3 అరెస్ట్ చేశారు. ఇక మిగతా వారు పరారీలో ఉన్నారు. అయితే పోలీసులు వంశీ సహా పలువురు కీలక నిందితుల్ని వదిలేశారంటూ టీడీపీ శ్రేణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వంశీని అరెస్ట్ చేయాలని ఒత్తిడి పెరిగింది. జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగాధరరావు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. వంశీ కుటుంబం హైదరాబాద్లోనే నివసిస్తుండడం, ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన కూడా అక్కడే ఉంటున్నట్లు తెలియడంతో పోలీసులు అరెస్టుకు కార్యాచరణ చేపట్టారు. 3 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వెళ్లాయి. అయితే వంశీ ఇప్పటికే అమెరికా వెళ్లిపోయి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టుకి అయితే పోలీసు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ వంశీ ఎక్కడున్నారు? అప్డేట్స్ ఏమైనా తెలుసాయి శివ? మొత్తం చూసుకుంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం కూడా పోలీసులు గట్టిగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం కేసులో కూడా వంశీ కీలకంగా వ్యవహరించారు. వంశీ డైరెక్షన్ లో ఇదంతా జరిగిందని చెప్పి కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో వంశీని ఇప్పటికే పోలీసులు నిందితుడిగా కూడా చేర్చిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఆయన హైదరాబాద్ లో ఉన్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి అతనైతే అమెరికా వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తా ఉంది. గత 20 రోజుల క్రితమే అతను ఇండియాకి వచ్చి, అలాగే అన్నవరం వచ్చి కూడా అతను తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. దీనికోసం వంశీకి సంబంధించి కూడా రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరొక వైపు హైదరాబాద్ కేంద్రంగా వంశీ నివాసం ఉంటున్నాడు కాబట్టి ఇప్పటికే వంశీని అరెస్ట్ చేసేందుకు మచిలీపట్నం జిల్లాకు సంబంధించిన పోలీసులు దాదాపుగా 3 బృందాలుగా హైదరాబాద్ చేరుకొని అతని కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టినట్టు తెలుస్తా ఉంది. మరి వంశీకి సంబంధించి ఇప్పటికే అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారా అనేది విమర్శ ఉంది. మరొక వైపు ఇటీవల కాలంలో జరిగిన పరిణామాల తీరు పట్ల కూడా పోలీసుల అధికారుల వ్యవహార శైలిపై టీడీపీ నేత దేవస్థాల అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రసన్న, శివ, చూసుకుంటే ఇదే కేసులో వల్లభనేని వంశీతో పాటు ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు? ఈ కేసులో ప్రధానంగా చూసుకుంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని పేర్లు కూడా ఎవరైతే ఇటీవల వరకు అరెస్ట్ చేశారో వాళ్ళు విచారణ సమయంలో ఆ పేర్లు చెప్పినట్లు తెలుస్తూ ఉంది. అయితే అది చెప్పినది ఎంతవరకు నిజము, దాంట్లో వాస్తవం ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. కానీ అరెస్ట్ అయిన నిందితుల్లో చాలా మంది వంశీతో పాటు కొడాలి నాని, పేర్నే నాని ఇరువురు పేర్లు కూడా చెప్పినట్లు తెలుస్తా ఉంది. అయితే వారిరువురు గన్నవరం నియోజకవర్గానికి ఏం సంబంధం, వారికి బాధ్యత లేనప్పుడు ఏ రకంగా వెళ్తారు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు కొంత విచారణ అయితే చేపడతా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి దాదాపుగా ఇప్పటికే 25 మందిని తెలుగుదేశం పార్టీ కార్యాలయం గన్నవరం కార్యాలయానికి ఏదైతే ధ్వంసం చేసిన సంబంధించి దాదాపు 25 మంది వైసీపీ నేతల్ని, మాజీ ఎంపీపీని, జడ్పీడీలు కీలకమైన నేతలను కూడా అరెస్ట్ చేశారు. ఇంకా ఈ కేసులో మొత్తం 86 మంది నిందితులను అయితే గుర్తించారు. వీరందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ శివ.